ఛ! రే మేడం అని ఫోన్ చేశారా? లేదురా. ఛ! ఎలా రా మరి? రే మేడం వస్తున్నారా? అవునరా. వెళ్దాం పదా. నమస్తే మేడం. నేను సమస్య కోసం అడిగాను కదా మేడం, ఏదైనా పరిష్కారం దొరికిందా మ్యామ్? మీరు చెప్పిన దాని గురించి నేను చాలానే ఆలోచించానమ్మా, కానీ నాకు కూడా సరిగా తెలియట్లేదు. ఓకే మేడం. ఏంటి ఇలా గుమ్ముకూడారు? నువ్వు చెప్పరా. నమస్తే. ఈయన నా ఫ్రెండ్ అమ్మా. ఈయనకి ఓ సమస్య వచ్చింది. మా నాన్నగారు పోతూ పోతూ భూమి బలపరపుగా ఉందని చెప్పేసి పోయారమ్మా. అదే విషయం నేను ఊర్లో చెప్తుంటే ఎవరు నమ్మట్లేదమ్మా. అందరూ గుండ్రంగా ఉందంటారు, నేను బలపరపుగా ఉందని వాదిస్తున్నానమ్మా. ఇదే నా సమస్య. అవును, పెద్ద సమస్యే. సరే అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకుని కబురు పెడతా. అలాగే మేడం. ఉంటాం మేడం. ఈడేంటి ఇళ్ళ తేరాడు? పోనీ నువ్వు ఎవరి మాట ఆలకిస్తావు? నువ్వు మా మందరం చెప్పేది ఒప్పేసుకో, లేదంటే ఇక నువ్వు చెప్పింది మా అందరం ఒప్పేసుకుంటాం. ఇది సమస్య మాస్టారు. ఇదే సమస్య మీద పరిష్కారం కోసం రేపు ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో గోపాత్రుడు అనే నాటకం ప్రదర్శించబడుతుంది. అవునా మాస్టారు? అవును. పదరా. పద. అవునండి, మీరు విన్నది నిజమే. రేపు 16వ తారీఖున ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో సాయంత్రం 6 గంటలకు గోపాత్రుడు అనే నాటకాన్ని మా విద్యార్థులందరం కూడా చేస్తున్నాం. అందరూ అక్కడికి వచ్చి థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ చేయబోయిన గోపాత్రుడు అనే నాటకాన్ని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఈ నాటకంలో గోపాత్రుడు అనే ఒక వ్యక్తి వలన ఊర్లో వచ్చిన సమస్యలు, ప్రజలు ఏ విధంగా 2 వర్గాలుగా విడిపోయారనే ఒక అంశాన్ని మీ కళ్ళకు అద్దినట్టుగా చూపించబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.